ఇరానీ ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. ప్రతి సంవత్సరము ఇరానీ ట్రోఫీ అనేది ఆ సంవత్సరము రంజీ ట్రోఫీ విజేత మరియు మిగతా రంజీ జట్లలోని కీలకమైన ఆటగాళ్లతో కూడినటువంటి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఈ ఇరానీ కప్ జరుగుతుంది. ఈ ఇరానీ కప్ను ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరము ముంబై జట్టు కైవసం చేసుకుంది. ముంబై జట్టు ఇరానీ ట్రోఫీని గెలుచుకోవడం ఇది 15వసారి. అంటే ముంబై జట్టు రంజీ ట్రోఫీ విజేత అయినటువంటి ముంబై జట్టు మిగతా అన్ని రంజీ జట్లలోని కీలకమైనటువంటి ఆటగాళ్లతో కూడినటువంటి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో పోలిస్తే కూడా బలమైన జట్టుగా మనము పరిగణించవచ్చు ఇరానీ కప్ను చేజిక్కించుకున్నందుకు. అజింక్య రహానే నేతృత్వంలోని ముంబై జట్టు, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరిగినటువంటి ఇరానీ కప్ మ్యాచ్ డ్రాగా ముగియటంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై జట్టును విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముంబైకు బ్యాటింగ్ ఇచ్చాడు. ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్లో 537 పరుగులకు ఆలౌట్ కాగా అనంతరం బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ విధంగా ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్లో 121 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ముంబై జట్టు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ప్రకటించి తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ముంబై జట్టును విజేతగా ప్రకటించి ట్రోఫీని అందజేశారు. ముంబై తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో అజేయంగా నిలిచిన సర్ఫరాజ్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 141 ఓవర్లలో 537 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మధ్యకాలంలో నయా సంచలనంగా నిలిచినటువంటి సర్ఫరాజ్ ఖాను ఈ తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతోటి నాట్అవుట్గా నిలిచాడు. మొత్తం 286 బాల్స్ ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాను 25 ఫోర్లు 4 సిక్సర్లతోటి 222 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. 6వ స్థానంలో వచ్చినటువంటి సర్ఫరాజ్ ఖాను డబుల్ సెంచరీతోటి చివరి వరకు అజేయంగా నిలవగా కెప్టెన్ అజింక్య రహానే 4వ స్థానంలో వచ్చి 97 పరుగులు చేసి 3 పరుగుల తేడాతోటి తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన తనిష్ కోటియన్ 64 పరుగులు, శార్దుల్ ఠాగూర్ 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి శార్దుల్ ఠాగూర్ 36 పరుగులు, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా 57 పరుగులు చేసి రాణించారు. అంటే మొత్తంగా సర్ఫరాజ్ ఖాను, అజింక్య రహానే, తనిష్ కోటియన్, శ్రేయస్ అయ్యర్ వీరు ముగ్గురు కూడా చక్కగా రాణించారు. చివరిలో శార్దుల్ ఠాగూర్ కూడా 36 పరుగులు చేసి రాణించడంతో ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్లో 537 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్స్లో ముఖేష్ కుమార్ 5 వికెట్లతోటి రాణించగా యష్ దయాల్ 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు, శరాన్షు జైను 1 వికెట్ తీయటం జరిగింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 110 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ విధంగా ముంబై జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 121 పరుగుల ఆధిక్యం లభించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్ 292 బంతుల్లో 191 పరుగులు చేశాడు. అభిమన్యు ఈశ్వర్ కూడా ఒక 9 పరుగుల తేడాతోటి తన డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 93 పరుగులు చేసి 7 పరుగుల తేడాతోటి తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. 121 బంతుల్లోనే ధ్రువ్ జురెల్ 93 పరుగులు చేయడం జరిగింది. ఇక ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశాడు. సో రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ వీళ్ళిద్దరు మాత్రమే రాణించారు. మిగతా వాళ్ళు పెద్దగా రాణించకపోవడంతో తొలి ఇన్నింగ్స్లో ముంబైతో పోలిస్తే వెనుకబడిపోయింది రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు. ఇక ముంబై బౌలర్లలో తనిష్ కోటియన్ 3 వికెట్లు, షమ్స్ ములానీ 3 వికెట్లు, మొహిత్ అవస్థి 2 వికెట్లు, జునేద్ ఖాన్ 1 వికెట్ తీయడం జరిగింది. ఆ తర్వాత తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ముంబై జట్టు ఆట ముగిసే సమయానికి 78 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. తనిష్ కోటియన్ చక్కగా రాణించాడు. 8వ స్థానంలో వచ్చినటువంటి తనిష్ కోటియన్ 150 బంతుల్లో 114 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే చివరి వరకు సెంచరీతోటి నాట్అవుట్గా నిలిచాడు. అంటే తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసినటువంటి తనిష్ కోటియన్ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో ముంబై రెండో ఇన్నింగ్స్లో సెంచరీతోటి నాట్అవుట్గా నిలిచి తను ఆల్రౌండర్ ప్రతిభ కనబరచడం జరిగింది. ఆ తర్వాత ఓపెనర్ పృథ్వీ షా 105 బంతుల్లో 76 పరుగులు చేసి రాణించగా 10వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మొహిత్ అవస్థి 51 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఫలితం తేలకపోవడంతో ఈ మ్యాచ్ను డ్రాగా ముగియడం జరిగింది. తొలి ఇన్నింగ్స్లో 121 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ముంబై జట్టును విజేతగా ప్రకటించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో శరణ్షు జైను 6 వికెట్లతోటి రాణించాడు. ముంబైకి చెందినటువంటి రెండవ ఇన్నింగ్స్లో ముంబైకి చెందిన 6 బ్యాటర్లను అవుట్ చేసినటువంటి శరణ్షు జైను చక్కగా రాణించాడు. ఆ తర్వాత మానవ్ సుతార్ 2 వికెట్లు తీశాడు. సో శరణ్షు జైను తొలి ఇన్నింగ్స్లో 1 వికెట్ తీస్తే ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లతోటి ఆకట్టుకున్నాడు. అంటే ముంబై జట్టు తన రెండవ ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోతే అందులో శరణ్షు జైన్ 6 వికెట్లు, మానవ్ సుతార్ 2 వికెట్లు తీశారు.
సో ఆ విధంగా తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ముంబై జట్టును విజేతగా ప్రకటించి ఇరానీ ట్రోఫీని అందజేయడం జరిగింది. ముంబై జట్టు ఇరానీ ట్రోఫీని అందుకోవటం రికార్డు స్థాయిలో ఇది 15వసారి. మరి ఏ జట్టు కూడా 15 సార్లు ఇరానీ ట్రోఫీని గెలవలేదు. ఇరానీ ట్రోఫీని గెలవాలంటే ఆ సంవత్సరము రంజీ విజేతగా నిలవాలి. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతోటి జరిగే మ్యాచ్లో గెలిస్తే అప్పుడు ఇరానీ ట్రోఫీ ఆ జట్టు సొంతమవుతుంది.